హాయ్ గైస్, హలో కాకినాడ ఫ్రెండ్స్, బాగున్నారా? ఎలా ఉన్నారు? నా మనసు అయితే చాలా బాధపడుతుందండి. ఎందుకు అనుకుంటున్నారా? ఇదిగోండి దీనివల్లే. నిన్నండి కాకినాడ మొత్తం అంతా నేను మెయిన్ రోడ్లో తిరిగినా ఎక్కడ తిరిగినా మొత్తం ప్లాస్టిక్ ఎక్కడో కాల్చేస్తే పొగంతా చాలా దారుణంగా వచ్చిందండి. మీరు గమనించారో లేదో. అయితే దీన్ని ఏమంటారంటే అండి, గెలుక్కునే వాసన చూసుకోవడమే. అయితే మనం కాదు, కానీ మనం కూడా ఈ ప్లాస్టిక్ చెత్త ఎక్కడెక్కడో కాలుతుంటే మనం కూడా వాసన పీల్చుకోవాల్సి వస్తుంది. మరి ఇంత ప్లాస్టిక్ చెత్త వస్తుంటే ఈ ప్లాస్టిక్ ఈ మేనేజ్మెంట్, చెత్త మేనేజ్మెంట్ లేక, వేస్ట్ మేనేజ్మెంట్ లేక ఎంత దారుణంగా ఉందో తెలుసండి. మొత్తం నిన్న కాకినాడ అంతా ఆవరించయిందండి ఈ ప్లాస్టిక్ చెత్త పొగ. ఒక రకంగా కొంతమంది గెలుక్కుని వాసన చూసుకోవడం అంటే, కొంతమంది ఇలాగ ఏదో సరదాగా అంటారు కానండి, దీన్ని తయారు చేసి ఈ ప్లాస్టిక్ చెత్తని కాల్చేసి ఎవరో కాల్చేస్తున్నారు, మనం వాసన పీల్చవలసి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ప్లాస్టిక్ స్పూన్లు, డబ్బాలు, చిన్న చిన్న డబ్బాలు, గ్లాసులు, మీల్స్ ప్లేట్లు, ఇవన్నీనండి చాలా దారుణం అండి. వేస్ట్ మేనేజ్మెంట్ బాగోక మొత్తం ఎక్కడెక్కడో కాల్చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ పొగ అంతా ప్రజలు పీల్చుతున్నారు.